ఏపీ పెన్షనర్ల పెండింగ్ బిల్లుల చెల్లింపుల గురించి ఒక ముఖ్యమైన సమాచారం అండి. ముందుగా పెన్షనర్లకు సంబంధించి పీఎఫ్ మరియు గ్రాట్యుటీ ఏ నెల వరకు జమ జరిగినవి అనే విషయం గురించి మనం పూర్తిగా విశ్లేషించుకుందాం. ఇక విశ్రాంత ఉద్యోగులకు ఈ వారంలో పీఎఫ్ క్లోజర్ అమౌంట్ మరియు నిన్నటి రోజు గ్రాట్యుటీ జమ జరిగినవి. 2024 నుంచి పదవి విరమణ చేసిన వారికి పీఎఫ్ క్లోజర్ అమౌంట్ 2026 మార్చి వరకు జమ చేసినట్లుగా కొంతమంది మిత్రులు సమాచారం ఇచ్చారు. దీనిలో ఎవరికైనా బిల్లు సబ్మిట్ చేయడంలో టెక్నికల్ రీజన్ వల్ల జమ జరిగి ఉండకపోవచ్చు. కానీ ఎవరు మాకు ఈ నెల వరకు జమ జరగలేదని సమాచారం ఇవ్వలేదు. అంటే బిల్లు పెట్టిన వారికి సుమారుగా జమ జరిగినట్లు తెలుస్తుంది. ఇక గ్రాట్యుటీకి సంబంధించి విశ్రాంత ఉద్యోగులకు గ్రాట్యుటీ గతంలో 2024 ఆగస్టు వరకు జమ జరిగినవి. అలాగే నిన్నటి రోజున 2026 ఫిబ్రవరి వరకు జరిగినట్లుగా కొంతమంది అయితే తెలియజేశారు. అలాగే ఇద్దరు మిత్రులు 2025 జూలైలో మేము రిటైర్డ్ అయ్యామని, కానీ మాకు పడలేదని తెలిపారు. చూడాలి మరి వీరికి ఎందుకు పడలేదు. బహుశా ఈ వారంలో వీరికి జమ కావచ్చు. ఎందుకంటే ప్రభుత్వం బడ్జెట్ కేటాయించారు. అందువలన తప్పనిసరిగా అందరికీ క్లియర్ చేసే అవకాశాలు ఉన్నాయి. గ్రాట్యుటీ 2026 జనవరి నెల వరకు జమ జరిగిన ఎవిడెన్స్ ఉన్నాయి. ఇక సంబంధిత సెలవుల గురించి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పీఎఫ్ మరియు గ్రాట్యుటీకి సుమారు 5,000 కోట్లు పైబడి చెల్లించారు. ఇంకను 1,800 కోట్లు ఉన్నాయి. దీనిలో పోలీస్ డిపార్ట్మెంట్ వారికి సరెండర్ లీవ్ చెల్లించాల్సి ఉంది. సంబంధిత సెలవు జూన్ 2024 వరకు చెల్లింపులు చేశారు. ఇప్పుడు 2024 జూలై నుంచి ఇప్పటి వరకు చేయాల్సి ఉంది. వీటికి కూడా బడ్జెట్ కేటాయించారు కాబట్టి ఈ వారంలో సుమారుగా జమలు జరగవచ్చు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సుమారు 7,059 కోట్లు బడ్జెట్ కేటాయించి చెల్లింపులు జరుపుతున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి పెన్షనర్ల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి డిసెంబర్ 2021 ముందు పదవి విరమణ చేసిన విశ్రాంత ఉద్యోగులకు కూడా సంబంధిత సెలవు డిఫరెన్స్‌ను మానవతా దృక్పథంతో చెల్లించవలసిందిగా వారికి విజ్ఞప్తి చేసుకుంటున్నాం. గత ప్రభుత్వం వీరికి చెల్లించలేదు. అప్పటి నుంచి వీటి చెల్లింపులకు ఎదురు చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుందని వేలాది మంది పెన్షనర్లు ఆశిస్తున్నారు. అలాగే పెండింగ్ డీఆర్ అరియర్స్ ఇంకను పడని వారికి చెల్లింపులు జరపాలని కోరుచున్నారు. అటువంటి వారికి ఈ నెల నుంచి జమ అవుతుందని సమాచారం. అలాగే 2021 ముందు పదవి విరమణ చేసిన పెన్షనర్లకు సంబంధిత సెలవు కొరకు మరియు పెండింగ్ డీఆర్ కొరకు రాష్ట్ర జేఏసీ మరియు పెన్షనర్ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వం మరియు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించవలసిందిగా పెన్షనర్లు విజ్ఞప్తి చేస్తున్నారు.